మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధంగా ఉండాలి? చూడండి, వారు అన్నలు వచ్చినప్పుడు యేసేపు ఎంత చక్కని ప్రేమను చూపించాడండి. చూడండి ఒకసారి, మీకు ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి 50 అధ్యాయం ఆదికాండము 50 అధ్యాయం 20 వాక్యంలో మీరు చూడగలిగితే అక్కడ అంటున్నాడు చూడండి, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు. మీ ఉద్దేశం ఏంటి? నాకు కీడు చేయాలని, నన్ను ఎలాగైనా సరే అవమానించాలని, నా యొక్క పతనాన్ని మీరు కోరుకున్నారు. మీ ఉద్దేశం ఏంటి? నేను నాశనం అయిపోవాలని. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి? అనేక ప్రజలకు మేళ్లు జరుగుటకు దేవుడు ఉద్దేశించాడు. పిల్లరా, బాగా గమనించాలి. మనుషులు మన నిమిత్తము ఎన్నో దురుద్దేశాలను కలిగి ఉంటారు, కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించాలని. దేవుడు ఎప్పుడు ఎవరిని శపించడండి. దేవుడు ఎప్పుడు ఎవరిని విడనాడడు.